విమర్శ బ్రతికే ఉన్నారంటానికి సంకేతం. కానీ పొగడ్త మాత్రం మరణానంతరమే. నీ మీద నీకు నమ్మకం తగ్గినప్పుడే దేవుడు కష్టాలు పెడతాడు. అవి నిన్ను ఓడించటానికి వచ్చినవి కావు. నీలో దాగి ఉన్న బలాన్ని బయటికి తీసి నిన్ను గెలిపించడానికి వచ్చినవి. కష్టపడి నిజాయితీగా సంపాదించేవారి కోరికలు తీరకపోవచ్చు, కానీ ప్రశాంతంగా నిద్రపోగలరు, ధైర్యంగా బ్రతకగలరు. మనసు ఒప్పుకొని గెలుపు కంటే మనసు ఒప్పుకున్న ఓటమి 1000 రెట్లు గొప్పది. రాముడు వారధి కట్టడానికి సమయం పట్టింది. రాజుగా మారటానికి 14 ఏళ్ళు పట్టింది. దేవుడికైనా గెలుపు చిటికలో రాలేదు. నీ కష్టం చరిత్రగా మారాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. కిరీటం దక్కలేదని ఏడవలేదు, కానీ ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాడు. విజయం అంటే సింహాసనం ఎక్కటం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన ధర్మాన్ని వదలకపోవటం. గెలిపే నీ గమ్యమైనప్పుడు ఓపిక నీ ఆయుధం అవ్వాలి. చీకటిని చూడని వారికి వెలుగు విలువ తెలియదు. ఆకలిని అనుభవించని వారికి అన్నం విలువ తెలియదు. కష్టాలు లేకుండా పెరిగిన జీవితం చిన్న గాలివానికి కూలిపోయే ఇల్లు లాంటిది, నిలబడలేదు. ఎవరి దగ్గరైతే నువ్వు ఎలాంటి భయం లేకుండా నీలా నువ్వు ఉండగలవో అక్కడ నీకు దొరికేది కేవలం స్నేహం కాదు, అంతకు మించిన ఆత్మీయత. అర్థం చేసుకున్న చోట అభిమానం పెరుగుతుంది, అర్థం లేని చోట దూరం పెరుగుతుంది. ఎంత సంపాదించినా గడిచిన క్షణాన్ని కొనటం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేయాలి, ఆనందంగా జీవించాలి. మనిషిలో మంచితనం కనిపించినా ప్రశంసించడానికి ఎవరికీ నోరు పెగలదు. అదే అతడిలో కనపడిన చెడు కోసం చర్చ వస్తే మాత్రం అందరూ గొప్ప వ్యాఖ్యాతలు అయిపోతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మంచి వాతావరణం ఉన్న ప్రాంతంలో ఇల్లు కట్టుకోవటం కన్నా ఇంట్లోనే మంచి వాతావరణం ఉండటం ముఖ్యం. గతం తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. మీ తప్పులేంటో చూపిస్తుంది, వాటిని మళ్ళీ చేయొద్దని హెచ్చరిస్తుంది. విజయం రైలు వంటిది. దీనికి కృషి, పట్టుదల, ఏకాగ్రత, అదృష్టం వంటి అనేక బోగీలుంటాయి. వీటన్నిటిని ముందుకు నడిపించేదే ఆత్మవిశ్వాసం అనే ఇంజన్. జీవితం సాగరం వంటిదైతే సమస్యలు అలలు వంటివి. కొంతకాలం ఉద్ధృతంగా ఉంటాయి, కాలం గడిచే కొద్దీ గొప్ప అనుభవాలుగా మారతాయి. ఆపదలో సహాయంగా నిలిచే ప్రతి ఒక్కరూ మనకు దొరికిన కృష్ణులే. వయసు, ధనం, ఇంటి గుట్టు, మంత్రం, ఔషధం, దానం, అవమానం, ఈ రహస్యాలను కాపాడుకోవటం విజ్ఞుల లక్షణం. కర్ణుడికి జీవితం ఎప్పుడూ సులువుగా లేదు. అవమానాలు, శాపాలు, కష్టాలు. కానీ వాటి వల్లే అతను మరింత దృఢమైన వీరుడుగా మారాడు. కష్టాలు నిన్ను విచ్ఛిన్నం చేయటానికి కాదు, వీరుణ్ణి చేయటానికి వస్తాయి. నా వల్ల కాదులే అని ఆగిపోయిన క్షణాలు, మరోసారి ప్రయత్నిస్తే బాగుండు అనుకున్న నిమిషాలు భవిష్యత్తులో చాలా బాధిస్తాయి. నలుగురి మెప్పు కోసం నిన్ను నువ్వు మార్చుకోవటం వేరు, నీకు నచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవటం వేరు. జీవితంలో జ్ఞాపకం ఒక అద్భుతం, మరుపు ఒక వరం. విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సారించు, నీ లక్ష్యం నెరవేరుతుంది. మనిషికి సహనం మంచిదే, కానీ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఇప్పకపోతే అది చేతకానితనం అయిపోతుంది. మీరు బాధలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు అసూయపడేవారే నిజమైన శత్రువులు. ప్రపంచంలో అందరినీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవారికి, ధనవంతులకు ఒకేలా ఉంటుంది. ఇది ఎవరికీ ఆగదు. ప్రతి పని మొదట భయపెడుతుంది, తర్వాత మెల్లగా నేర్పుతుంది. పట్టు విడవక దృష్టి పెట్టినప్పుడే మిమ్మల్ని నైపుణ్యులుగా మార్చుతుంది. ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవాలి. ఓడిపోతే గెలుపు కోసం ప్రయత్నించాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం తెలుసుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. ఇక్కడ గెలవటం ఎలాగో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే
పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం బలంగా నిలబడగలుగుతారు. నమ్మకం గాజు వంటిది. పగిలినప్పుడు శబ్దం రాకపోవచ్చు కానీ గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. నీ నవ్వుని చెరిపేసిన మనుషులకు, నీ ధైర్యాన్ని చంపేసే మాటలకు కనపడినంత వినపడినంత దూరంగా ఉండటమే మంచిది. నీ బలహీనతలను ఇతరులకు చెప్పేవారు ఎప్పటికీ మీ వాళ్ళు కాలేరు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు వాస్తవానికి మీ అభివృద్ధిని చూసి ఓరవలేక భయపడేవారే. మాట జారిపోతే మనసు క్షమించవచ్చు కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది. నువ్వు లేకుండా ఏదైనా ఆగిపోతుందనే భ్రమలో ఎప్పుడూ ఉండొద్దు. కాలం ఎవరి కోసం ఆగదని మరవద్దు. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. వేరేవారు చెప్పే నిజంలో కూడా మీకు సెట్టు కాని విషయాలు ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ ఒకరి నీడలో ఎదగాలనుకోవద్దు. కష్టమైనా సరే సొంత కాళ్ళపై ఎదగటం నేర్చుకోవాలి. ఇతరుల విషయాలపై చూపించే శ్రద్ధ మీ జీవితాలపై చూపిస్తే ఎన్నో సాధించవచ్చు. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళైతే నిజానికి సాక్ష్యం కాలం అవుతుంది. ఎక్కువగా మాట్లాడొద్దు. మౌనం నీ గౌరవాన్ని కాపాడుతుంది. కోపం అదుపులో పెట్టుకోవాలి. ఒక్క క్షణం కోపం జీవితాంతం పశ్చాత్తాపం. ఇతరులను తక్కువ అంచనా వేయొద్దు. గౌరవం ఇచ్చేవారే గౌరవం పొందుతారు. ప్రతి మాటకు స్పందించవద్దు. మౌనం చాలాసార్లు సమాధానమే. ఇతరుల తప్పుల మీద నవ్వొద్దు. అది నీ స్థాయిని తగ్గిస్తుంది. తప్పుల్ని వెతకటం మీకు ఇష్టమైతే అది మొదట మీ నుంచే మొదలుపెట్టండి. చాలామంది శవాన్ని చూసి భయపడతారు, కానీ వాళ్ళకి తెలియదు బ్రతికి ఉన్న వాళ్ళే చాలా ప్రమాదమని. ఒక బీభత్సమైన అధ్యాయం ఎదురైందని చదవకుండా పుస్తకాన్ని మూసివేయలేరు. అలానే కొన్ని దుర్ఘటనలు జరిగాయని జీవితాన్ని వదులుకోలేరు. కొన్ని సందర్భాల్లో మార్పు బాధాకరమైందే కావచ్చు, కానీ మారటం అవసరం. దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆపొద్దు. దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు. ఈ ప్రపంచంలో నీది అని గర్వంగా చెప్పుకోగల ఆస్తి నీ వ్యక్తిత్వం మాత్రమే. ఏది ఏమైనా దాన్ని కోల్పోవద్దు. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. గెలవాలి అనుకున్నప్పుడు గమ్యాన్ని ప్రేమించటమే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిలబడగలిగినప్పుడే గెలుస్తారు. ప్రతి ఒక్కరికి ఒంటరితనం ఉంటుంది. దానివల్ల కలిగే బాధ అందరికీ భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు జీవితం అంటే బాధ్యతలు నెరవేర్చడమే అనిపిస్తుంది. దానిని తక్కువ ఆస్వాదిస్తారు, ఎక్కువ నెరవేరుస్తారు. కొన్ని సందర్భాల్లో మార్పు బాధాకరమైందే కావచ్చు, కానీ మారటం అవసరం. నిజమైన బాధ తెలియని వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కాదు, నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలుగుతుంది. కొన్నిసార్లు మౌనం బలహీనత కాదు, ఏమి మాట్లాడినా అర్థం చేసుకోలేని వారికి అది సరైన సమాధానం. అప్పుడే సంతోషం, అంతలోనే బాధ. అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం. శరీరం ఎంత శ్రమిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ఆనందం. లక్ష్యానికి చేరువుగా వెళ్ళి తిరిగి రాకండి. ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళాలంటే తిరిగొచ్చిన దూరమంతా మళ్ళీ దాటి వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.